మిత్రులారా, మీరు విజయాన్ని అందుకోవడంలో ఎక్కడో లోపం ఉంది. ఆ విజయం నాకు దూరంగా ఉంటుంది, దోబూచులాడుతుందని భయపడుతున్నారా? ఆ విజయం అందుకోవడంలో ఇదొక్కటి కూడా ఒక కారణం అయ్యుండొచ్చేమో. అది మీ మనసులో ఉండే అపోహలు, అంటే భయాలు. నేను ఇది చేయగలనా? చేయలేనా? సాధిస్తానా? సాధించలేనా? సాధించకపోతే నలుగురిలో నగుబాటైతానేమో అనే భయమేమన్నా మీలో ఉందేమో? ఆలోచించండి ఒక్కసారి. మనం చాలామంది మన జీవితాల్లో ప్రతిదానికి కూడా భయపడుతుంటాం. ఒక కాలు వేస్తే ఒకటి, ఒక అడుగు వేస్తే ఒకటి, ఇంకొక అడుగు వేస్తే ఇంకోటి అనుకుంటూ. ఆ భయాలు మన జీవితంలో ఏ రూపంలోనైనా ఉండొచ్చు. మన జీవితాల్లో గొప్ప గొప్ప విజయాల్ని మనకు అందుబాటు కాకుండా దూరంగానే ఉంచేసి మనని ఊరిస్తూ ఉంటాయి జీవితం అంతా. అలాంటి భయాల్ని ఎదుర్కోవాలంటే మనం చేయాల్సిన సూత్రం ఏంటో తెలుసా? ఒక్కటే, దాన్ని ఎదుర్కోవటం తప్ప వేరే మార్గంతం ఏం లేదు. ఆ భయాల్ని ఎప్పుడైతే నువ్వు ఎదుర్కొనటానికి ప్రయత్నం చేస్తావో, ఆ భయాలు పెద్దగా కనిపించే భయం నువ్వు ఎదుర్కోవటం మొదలుపెట్టినప్పటి నుంచి అది చిన్నదై ఇంకా చిన్నదై అది కనుమరుగైపోతుంది మిత్రులారా. మీ జీవితంలో ఫెయిల్యూర్స్ చాలా వస్తుండొచ్చు. ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత గానీ మనకి బలుగులు రాలేదు. మీరొక్కసారి ఆలోచించండి. మీరు మీ బ్రెయిన్‌లో సబ్‌కాన్షియస్‌గా నేను ఇవాళ ఎదుర్కోబోతున్నాను. ఎందుకంటే నేను చూడబోయే విజయం చాలా గొప్పది. ఆ విజయం నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇస్తుంది. నేను సాధించబోయే విజయం ఎంత గొప్ప ప్రేరణగా ఉంటుంది. నాకెంతో ఉపయుక్తంగా ఉంటుంది అని ఎప్పుడైతే విజయాన్ని మీరు భారీగా ఊహించుకోవడం మొదలెడతారో, ఈ ఉన్న భయాన్ని మీరు చిన్నదిగా చేసుకుంటే దీన్ని ఎదుర్కొంటే చాలు, నేను ఆ అవతల ఒడ్డు దాటేస్తాను. ఆ అవతల ఒడ్డుకెళ్తే ఉంది ప్రపంచం అని ఎప్పుడైతే అనుకుంటావో, అలవోగ్గాను ఈత కొట్టేస్తావు. నీ విజయాన్ని సాధిస్తావు మిత్రులారా. కాబట్టి జయొచ్చు, విజయోచ్చు, దిగ్విజయోచ్చు. భయాల్ని మనం పారదోలుదాం.